హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. మనం చేపల పులుసు చేసుకోవాలంటే చాలా కష్టం అని అనుకుంటాము, కానీ ఎంతో ఈజీగా ముక్క సాఫ్ట్గా ఉడికిపోయి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయే విధంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే చేపల పులుసు ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను 1 కేజీ వరకు చేపలను అయితే తీసుకున్నాను. ఈ చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్. తర్వాత మనం కొంచెం అంతా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టించే విధంగా పట్టించేసి మొత్తం శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. మొత్తం నీట్గా ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఉప్పేసి కడగడం వల్ల మనకి నీసు వాసన అనేది ఉండదండి. అందువలన నేను కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాష్ చేసుకున్న చేపలకి మనం పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకొని మనం ఆ పసుపు ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టే విధంగా ఒక్కొక్క పీస్ తీసుకొని అలా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని ముక్కలకి కరెక్ట్గా ఉప్పు కారం పసుపు పట్టే విధంగా పట్టించుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ నేను ఒక 50 గ్రాముల చింతపండుని అయితే తీసుకున్నాను. 1 కేజీ చేపలకి నాకు 50 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అంతే 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము. దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టేసి పౌడర్ లెక్క తయారు చేసుకోవాలి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లిపాయల రెబ్బలు పొట్టు తీసేసి వేసుకున్నానండి. వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అలా మిక్సీ పట్టిన దాంట్లోనే మనం ఇందాకడ అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న గసగసాలని కూడా అందులో వాటర్తో సహా వేసేసి ఇట్లా ముద్ద లెక్క పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లోనే మనం ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి అందులో పోసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో ఒక 2 మీడియం సైజు టమాటాలను అయితే తీసుకున్నాను నేను. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి మనం చింతపండు గుజ్జు అనేది తీసుకుందాము. ఇలా అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల మనం త్వరగా ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుందండి చేపల పులుసు. చూసారు కదా, అలా చింతపండు గుజ్జును కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని మనం చేపల కర్రీ చేసుకోవడానికి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. చేపల కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. అది కొంచెం వేడైనాక అందులోనే నేను ఇందాక ఆల్రెడీ ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న వాటిని అందులోనే వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 మీడియం సైజు మిర్చి అనేది తీసుకున్నాను. 2 మిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం అంత కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటా జ్యూస్ అనేది రెడీగా పెట్టుకున్నాం కదా, టమాటా గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం అన్నీ అలా రెడీగా పెట్టుకోవడం వల్ల మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆ టమాటా ముక్కలు కూడా అలా టమాటా జ్యూస్ కూడా అందులో వేసేసినాక మనకి ఆయిల్ చూసారా ఇలా సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అడుగంటుతూ ఉంటుందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని కూడా అందులో వేసేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాలు జీలకర్ర మెంతులు అనేది రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా వేసాం కాబట్టి మనం నూనెలో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే విధంగా. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఇది కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి.
చూసారు కదా, అలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. మనకి ఇది కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాడ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఉప్పు కారం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసాను, మళ్ళీ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం. మీకు మీకు స్పైసీ ఎలా తింటారు ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇందాడ ఒక టేబుల్ స్పూన్ వేసాను, మళ్ళీ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది నాకు. మీరు మీ టేస్ట్ని బట్టి మీ స్పైసీని బట్టి మీరు ఇంకో టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అడుగంటకుండా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇందాడ ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం అనేది మనం ఇందులో పోసేసుకోవాలి. మనకి ఇంకా పల్చగా కావాలంటే కనుక మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చింతపండు గుజ్జే పోసానండి, నాకు అదే సరిపోతుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ చింతపండు గుజ్జు అనేది ఉడుకుతూ ఉండాలి. చూసారు కదా, అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి. అలా ఉడుకుతున్నప్పుడే మనం ఆల్రెడీ ఇందాకడ చేపలకి ఉప్పు కారం మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకుందాము. ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా వేసుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా వేసుకోండి. నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు ముక్క విరగదు, ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయే విధంగా ఉంటుందండి. ఎవరైనా సరే ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. మీరు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చేసేయచ్చు. ఎప్పుడైనా మనం చేపల కర్రీ అనేది గరిటెతో తిప్పకూడదండి. చేపలు వేసిన తర్వాత మనం గరిటెతో కలపకూడదు. ఇలా క్లాత్ పట్టుకొని దాంతో ఒకసారి అటు ఇటు కదపాలి. చూసారు కదా, అలా ఉడకడం స్టార్ట్ అయింది. ఒకసారి ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు కారం ఏమన్నా తక్కువైనాయో లేదో చూసుకోండి. ఏమన్నా తక్కువైతే కనుక ఇదే టైంలో కొంచెం వేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గింది కాబట్టి నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను. మీకు సరిపోతే కనుక అవసరం లేదు. కారం కూడా మీకు ఏమన్నా సరిపోకపోతే కనుక ఇంకో స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి అలాగే క్లాత్ పట్టుకొని అటు ఇటు కలపాలి. ఇంకా లాస్ట్గా అలా ఉడకడం స్టార్ట్ అయింది, అయిపోతుంది. స్టవ్ బంద్ చేసే ముందు మన కాడ ఫిష్ మసాలా ఉంటే కనుక ఫిష్ మసాలా అనేది వేసుకోండి. అది లేకపోయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అది ఆప్షన్ మాత్రమే. మీ కాడ ఉంటే కనుక వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏంటనేది మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చినట్లుగా చూసుకోండి. నాకు ఈ టైంలో నేను స్టవ్ అయితే బంద్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా పలచగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం పలచగా చేసుకోండి. ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ముక్క కూడా చూసారు కదా, అసలు ఎక్కడ ఏ ముక్క కూడా చెదరలేదండి. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇదే టైంలో కొంచెం అంతా ఇంట్లో కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర చల్లుకోండి. ఇంట్లో లేదు మాకు, అందుకని నేను వేయలేదు. ప్రెజెంట్ అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. మీ కాడ ఉంటే కనుక ఇదే టైంలో కొంచెం అంతా కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఫిష్ కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముక్క కూడా చూసారు కదా, ఎక్కడ ఏ ముక్క కూడా చెదరకుండా ఉంది. చూసారు కదా, ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.